మీ మమ్మీకి హెల్త్ బాలేదని మీకు ఫస్ట్ నుంచే తెలుసా? మా మదర్‌కి వచ్చిన 3 మంత్స్, 2 మంత్స్ తర్వాత తెలుసు నాకు. బట్ ఎప్పుడైతే మమ్మీ అనుకోకుండా సడెన్‌గా ఎక్స్‌పైర్ అయ్యారో, ఆవిడ చనిపోయిన 1 ఇయర్ లోపే మ్యారేజ్ చేయాలి. ఆవిడ లాస్ట్ మీ మమ్మీ మీరు పెళ్లి చేసుకొని మీ పిల్లల్ని అంటే మీ పిల్లల్ని చూడాలి అని అనుకున్నారు. కానీ మీ పెళ్లికి ముందే చనిపోయారు. అసలు ఆవిడ చనిపోయారు కాబట్టి 1 ఇయర్‌లో నాకు మ్యారేజ్ అయింది. లేకపోతే మేబీ ఇప్పటికీ ఉండుంటే అయి ఉండేది, ఈ టైంకి అయి ఉండేది డెఫినెట్గా. ఆవిడ చనిపోయారు కాబట్టి 1 ఇయర్లో మ్యారేజ్ చేస్తే ఆ పుణ్యం అనేది, అంటే ఆడపిల్లకి పెళ్లి చేసిన పుణ్యం ఆవిడకు ఉంటుంది అని చెప్పి అత్తయ్య వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు, వీళ్ళు అందరూ మాట్లాడుకుని జస్ట్ ఏప్రిల్లో మదర్ ఇదయ్యారు, అక్టోబర్లో ఎంగేజ్మెంట్, ఫిబ్రవరిలో పెళ్లి. జస్ట్ 1 ఇయర్ తిరగకండి. అంటే మీరు దాన్ని ఎలా ఫేస్ చేశారు విష్ణు? అంటే మీ మదర్ చాలా ఇదిగా అనిపిస్తూ ఉంటుంది. బికాస్ అంటే అన్ని ఇయర్స్ కని పెంచి ఏదైనా నేను ఒక షోకి వెళ్తున్నప్పుడు ఇలా డ్రెస్ వేసుకున్నాను అని అంటే ఆవిడ చాలా పొంగిపోతూ ఉండేవారు అనమాట. అబ్బా నాకు ఇప్పుడు ప్రతి తల్లికి కూడా వాళ్ళ అమ్మాయి అన్న వాళ్ళ అబ్బాయి అన్న ఎంతో ముద్దుగా ఉంటారు, వాళ్ళు ఎలా ఉన్నా సరే. అవును. అలాంటిది అబ్బా ఎంత బాగుంది బంగారు తల్లి ఇలా ఇలా మాట్లాడుతూ ఉంటారు. దాని తర్వాత నేను పెళ్లికి నేను ఏదైనా కొనుక్కోవాలన్నా ఏదైనా సరే నేను ఆవిడ ఫోటో ముందు పెట్టి చూపించుకునేదాన్ని అనమాట. అంటే పెళ్లికి నేను ఈ పట్టు చీర కొన్నాను, ఇక్కడ ఈ శారీ కొన్నాను, వీళ్ళకి ఇది పెట్టాలి అలా అన్నట్టు అలా ఉండేది.